కొట్టుకోవడం ఎప్పుడు నాకు 10K ఉన్నప్పుడు నాకు స్టోరీ పెట్టలేడు, నాకు కోపం వస్తుంది. నాకు 10K ఉన్నప్పుడు ఆయనకి 60K ఉంది. సో నేను చాలా బతిమలాడుకున్నా, నాకు అప్పుడు అవార్డింగ్ టైమ్. సో నేను అవార్డ్ తీసుకోవాలంటే నా వీడియో రీచ్ ఉండాలి మినిమం 1M అన్న. నా రీచ్ 1M, నేను అనుకున్న 1M రీచ్ అవ్వ, స్టోరీ పెట్టలేడు. ఇప్పుడు వాడే నాకు కొలాబ్స్ పెడతాడు. మీ లైఫ్ లో మీ మదర్ గానీ అన్న గాని కొట్టారా? మా మమ్మీ కామన్ అయితేనే ఉంటాయి. ఎప్పుడంటే ఇంటికి లేట్గా రావడం వల్ల ఇంకా ఒక్కొక్క చిన్న చిన్న పని వేయను దానికి. డాడీ అయితే అసలు చెయ్యడం. ఇంటికి లేట్ అంటే ఏడికి వెళ్తావు, ఏం చేస్తావు? రీల్స్కి వెళ్తా. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయింది కదా, సో 2 months నుంచి యూట్యూబ్ వీడియోస్కి వెళ్తున్నా. ఇంకా ప్రమోషన్స్కి, రెస్టారెంట్ ప్రమోషన్స్కి ఉంటాయి కదా, లేట్ అయిపోతుంది. అందుకే ఎగ్జాక్ట్ 6 వరకు ఇంట్లో ఉండాలి. నేను 7కి వస్తా. 7కి వస్తావు లేదంటే 11-12కి వస్తావు? 7కి వస్తా. 7కి వస్తే ఏం కొట్టారులే ఇంట్లో. తిడుతుంది. పని ఏం చేసి వెళ్ళాను కదా, పని చేయకుండా వెళ్తా కదా. అందుకే అప్పుడు బోనాలు ఉండే, బోనాలకి వెళ్ళేసి లేట్. అప్పుడు ఎంత అవుతుండే? 9:30. అన్న ఉంటుండే, అన్నకి ఏమనకపోతుండే అన్ని కొడుతుండే. మీ రిలేటివ్స్ ఏమైనా అంటుంటారా అమ్మాయిని ఎందుకు అబ్బాయిలాగా చేయిస్తుంటారు? అంటే ఏమంటే నాకు ప్రమోషన్స్ అంటే ఇలా ఇంటికి అన్ని ఫ్రేమ్స్ పంపి, ఇంకా నాకు ఏమంటారు ఫెస్టివల్స్ టైంలో వాళ్ళ ప్రోడక్ట్స్ నాకు పంపినారో, సో వాళ్ళు కూడా అంటారు ఓకే అమ్మ మనకు కూడా ఉంది కదా ఒక లాభం లాగా. ఓకే ఇది ఓకే, ఇది వచ్చినాక ఓకే. ఆ లాభం పొందడానికి చేసిన స్ట్రగుల్ ఉంది కదా. అంటే ఏమన్నారు, ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి అందరూ అలానే కనెక్ట్ ఉన్నారు మా ఫ్యామిలీలో. ఓకే, అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి కదా మొత్తం బాయ్స్ లో డాన్స్ చేస్తూ ఉంటావు. ఒకటే వీడియో, అది బేగంపేటలో, యాక్చువల్లీ వినాయక చవితి రోజు. అంతే, ఇంకెక్కడ నేను డాన్స్ చేయను. లైఫ్ లో గోల్ ఏంటి? లాయర్. కాకపోతే అయితా. అవ్వకపోతే? అయితా. అయితా. అవ్వకపోతే ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా. ఆల్రెడీ ఇండస్ట్రీ అంటున్నావు కదా. ఇండస్ట్రీలకి ఒకవేళ మేబీ ఇప్పుడు ఛాన్స్ వస్తేనే. నేను ఇప్పుడు స్టడీ నాది ఏమంటే 5th year ఫైనల్ అయిపోతే రీల్స్ కూడా ఆపేస్తా. ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. ఎందుకని? అభిమానం. అభిమానమా? ఎందుకంటే ఆయన చేసే మూవీస్ కానీ, ఆయన పెట్టే సాంగ్స్ కానీ, నేను ఎవ్వరు అంత ఇంట్రెస్ట్గా చూడలే. రేస్ గుర్రం మూవీ ఉన్నప్పుడు నేను 6th classలో ఉన్నా. సో ఆ మూవీ చూడాలి. ఆ మూవీ నుంచి అడిక్ట్, చాలా ఇష్టం. డన్. నీ వీడియోస్ లో చూసా డీజే కార్తిక్ స్మైలీ మీ బ్రదరా? అన్న. ఓకే, ఇప్పుడు లైవ్ లో కాల్ చేసి ప్రాంక్ చేయాలి. అన్నతోనా? అన్న కాల్ లిఫ్ట్ చేస్తే ఓకే, అన్న లిఫ్ట్ చేయకపోతే ఐ డోంట్ నో. ఆయనకే చేయి నువ్వైతే. డీజే కార్తిక్ అని అలా ఇన్స్టాగ్రామ్ తీసేస్తాను మొత్తానికి, ఇంకా వద్దన నేను చెయ్యను. అన్న నాకు ఇప్పుడు పైసలు కావాలి, నాకు అర్జెంట్. ఇన్స్టాగ్రామ్ అమ్మేస్తున్నా అని చెప్పు. ఇన్స్టాగ్రామ్ అమ్మేస్తా, ఎవరికైనా చెప్పు అని చెప్తా. ఇంకా నేను చెయ్యను, ఈ రీల్సే చెయ్యను, ఇంకా అలా మాట్లాడు. కాల్ వస్తుంది, లిఫ్ట్ చేస్తున్నా. హలో అన్నా, ఏడున్నావు అన్నా? ఏడున్నావు అన్నా? అన్నా నాకు అర్జెంట్ పైసలు కావాలన్నా, ఇన్స్టాగ్రామ్ అమ్మేస్తా నేను. అర్జెంట్ పైసలు కావాలన్నా. ఇన్స్టాగ్రామ్ అమ్మేస్తా. ఎంతకి మా? ఇప్పటికైతే 5,000కి చెప్పేసి. 5,000కి ఇన్స్టాగ్రామ్ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా. మళ్ళీ ఇప్పటికి మళ్ళీ నీకు ఎప్పటికి కావాలా మళ్ళీ ఇన్స్టాగ్రామ్? ఏం వద్దు, నాకు 5,000 అర్జెంట్ కావాలన్నా. సీరియస్ గా, నువ్వు జోక్ ఎందుకు అనుకుంటున్నావు? ఎట్లా నీకు జోకర్ లెక్క కనబడుతున్నానా? అయ్యో నీకు నేను అట్లా కనిపిస్తున్నా. నాకు అర్జెంట్ 5,000 కావాలంటే సరే అమ్మేసుకో, మరి అమ్మేసుకోవరికి నాకేం సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు నాకు 5,000 ఇస్తావా? కట్ చేసేసి. ఆయనకు తెలుసు ప్రాంక్ అనేది అలవాటు వాళ్ళందరికీ. ఓకే డన్. నీ ఫాలోవర్స్ కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావు? నాకు సపోర్ట్ చేసే వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. ఇంకా నాకు ట్రోలింగ్స్ ఇవన్నీ అయితే నేను పట్టించుకోను. ఆల్మోస్ట్ కామెంట్స్ అయితే ఆఫ్ ఉంటాయి. ట్రోల్ చేస్తే బెనిఫిట్, నువ్వే ఫేమస్ అవుతావు. బెనిఫిటే, బట్ మంచిగా ట్రోల్ చేస్తే ఓకే, అడ్జస్ట్ చేసుకుంటా. వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే గలీజ్ మాటలు పెట్టుకుంటా ట్రోల్. అది ట్రోలింగ్ కాదు. ట్రోలింగ్ అంటే మంచి మీమ్స్ కానీ అవి పెట్టడం బాగుంటాయి.
ఆమె చేసింది కదా దాదాల దండు సిరిసిరమండు ఆమె నేల్స్ అవన్నీ పెట్టుకొని చేసింది. అట్లా చేస్తే కొంచెం కామెడీ ఉంటది. ఈ ట్రోలింగ్ నాకు నచ్చదు. ఒకసారి దాదాల దండు లైవ్ లో కావాలి, ఎందుకంటే అది హాఫ్ ఫేస్, ఇప్పుడు ఫుల్ ఫేస్. ఎట్లే చేసినాం కదా అక్క. దాదాల దండు సిరిసిరమండు గుండాల గుండు తీస్తారు మెండు. అంతేంటవా? ఎందుకు ఫోకే ఎందుకు ఇష్టపడతావు ఎక్కువ? జోష్ ఉంటది పాటలో అట్లా. కనెక్ట్ అవుతారు ఎక్కువ, అదొకటి. కనెక్ట్ ఇంకా వైరల్ అయిపోతాయి. ఆల్మోస్ట్ యూత్ యూజ్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్, సో ఫుల్ వైరల్ అయిపోతుంది అనమాట. ఇప్పటిదాకా నేను హేట్ చేసిన వాళ్ళ గురించి ఏం చెప్తావు? నన్ను ఏడ్చి 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 వాళ్ళే కాలిపోతారు. నన్ను చూసి ఏడవడం వల్ల వాళ్ళకే లాస్, నాకైతే లాస్ లేదు. నన్ను చూసి ఏం టైం వేస్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఏదో పని ఉంటే పోయి పని చేసుకోవాలి. నన్ను చూసి టైం వేస్ట్ వాళ్ళకి. ఓకే, లవ్ మీద ఒపీనియన్ అంటే వచ్చింది పోయింది లవ్ వేస్ట్. ఒక్కటే వర్డ్ చెప్తున్నా, వేస్ట్. ఒక టిష్యూ పేపర్లో తీసి పడేయాలంతే. చేసే వాళ్ళు ఓకే, అర్థం చేసుకునే వాళ్ళు ఓకే అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు వేస్టింగ్. అయితే లైఫ్ లో నువ్వు మ్యారేజ్ చేసుకో. ఏమో అది కూడా చేసుకోనేమో నాకు తెలిసి. నాకు తెలిసి నువ్వు చేసుకోకపోతే ఇంకేది ఫుల్ హ్యాపీ, ఇట్లానే లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తా. ఇంకా లాస్ట్ గా పేరెంట్స్ కి, మమ్మీ డాడీకి అయితే థ్యాంక్స్, నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. బ్రదర్ మా అన్నకి ఏం చెప్పాలి గుద్దుతా. థ్యాంక్ యూ బ్రోకెన్ స్మైలీ. మొత్తానికైతే పూర్తి పేరు ఏంటిది? కావ్య. శ్రీ కావ్య. డన్. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఏమన్నా చెప్పు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇంకా నా గురించి ఇంకా 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 మీరు క్వశ్చన్స్ అడగండి, నేను ఇంకా ఆన్సర్స్ చెప్తా. అది కూడా ఇంకో ఇంటర్వ్యూలో, ఓకేనా? అడగడానికి క్వశ్చన్స్ ఏం లేవు అక్కడ, ఆన్సర్ చెప్పడానికి కూడా ఉంటాయి. వాళ్ళకుంటే మనకుండే పబ్లిక్ ఉంటాయి కదా. పబ్లిక్ క్వశ్చన్స్ నేను అడిగిన తెలుసా? అవునా? ఫస్ట్ క్వశ్చన్ 8th క్లాసా 9th క్లాసా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నావు కదా, కంటెంట్ ఏంటి? కంటెంట్స్ అంటే నార్మల్ బ్లాగ్స్, ప్రాంక్స్ కానీ, మేము ఎక్కడికైనా వెళ్తే బ్లాగ్స్ కానీ, ఛాలెంజెస్. ఓకే, గ్రూప్ ఉందా? చెప్పాను కదా మా చెల్లెళ్ళతోనే తీసుకుంటా. ఓకే, మంచి స్క్రిప్ట్ అయింది అయితే. చిన్న చిన్న తమ్ముళ్ళు, చిన్న చిన్న చెల్లెళ్ళు ఉన్నారు. మమ్మీతో బాండింగ్ ఇంకా చాలా. లైక్ ఎలా? ఫ్రెండ్స్ ఎవరు లేరు అంటున్నారు? మమ్మీతోనే ఏమన్నా షేర్ చేసుకుంటా అన్ని. మమ్మీ, డాడీ, అన్న అన్ని ఏమంటారు కవరింగ్ కానీ, నేను మా అన్న గొడవ పడితే మా మమ్మీ తిట్టడం, అట్లా అన్ని వాళ్ళతోనే. ఇంకా ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి. నెక్స్ట్ కామెంట్స్ చేసేది ఉంటే కామెంట్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.